కన్యా రాశి వారి కోసం నవంబర్ 2025వ నెల ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, మీరు ఏ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు మరియు ఎక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో పవిత్రమైన కార్తీక మాసం మరియు మార్గశిర మాసం రెండూ వస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ వరకు అత్యంత శుభప్రదమైన కార్తీక మాసం ఉంటుంది. ఆ తరువాత మార్గశిర మాసం మొదలవుతుంది. కాబట్టి ఈ నెల మొత్తం దైవబలం, పాజిటివ్ ఎనర్జీ చాలా బలంగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం మీ రాశి ఏమిటో మీ నక్షత్రం నిర్ణయిస్తుంది. ఎవరైతే ఉత్తరా నక్షత్రం 2వ, 3వ లేదా 4వ పాదంలో పుట్టారో, లేదా హస్తా నక్షత్రంలోని మొత్తం 4 పాదాలలో ఎందులో పుట్టినా, అలాగే చిత్తా నక్షత్రం 1 లేదా 2వ పాదంలో పుట్టిన వారందరూ కన్యా రాశి కిందకే వస్తారు. మీ నక్షత్రం వీటిలో ఏదో ఒకటి అయితే ఈ అంచనాలు మీకు వర్తిస్తాయి. ఒక నెల బాగుంటుందా లేదా అనేది ఆ నెలలో ముఖ్యమైన గ్రహాలు మన రాశికి మంచి స్థానాల్లో ఉన్నాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో కన్యా రాశివారికి నవంబర్ నెల ఒక పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమైన శుభగ్రహాలు మీకు చాలా మంచి స్థానాల్లో ఉన్నాయి. మీ రాశికి సంబంధించి గురు గ్రహం ప్రస్తుతం లాభస్థానం అంటే 11వ ఇల్లులో సంచరిస్తున్నాడు. జ్యోతిష్యంలో గురు గ్రహాన్ని మించిన శుభగ్రహం లేదు. ఈయనే మనకు అదృష్టాన్ని, తెలివిని, గౌరవాన్ని, డబ్బును ఇచ్చేవాడు. అలాంటి గురుగ్రహం సరిగ్గా లాభం ఇచ్చి ఇంట్లో కూర్చోవడం అనేది ఒక అద్భుతమైన యోగం. ఇది ఒక జాక్పాట్ లాంటిది. లాభస్థానంలో గురు ఉండటం వల్ల ఏమి జరుగుతుంది? లాభం అంటే కేవలం డబ్బే కాదు, మీరు ఏ పని చేసినా దాని నుండి మంచి రిజల్ట్ వస్తుంది. మీ స్నేహితుల వల్ల, మీ సోషల్ సర్కిల్ వల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి. పెద్దల ఆశీర్వాదాలు దొరుకుతాయి. మీరు చాలా కాలంగా ఒక కోరిక కోరుకుంటే అది ఈ నెలలో నెరవేరే అవకాశం చాలా బలంగా ఉంది. ఆర్థికంగా ఇది మీకు అద్భుతమైన సమయం. డబ్బు రాక మొదలవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు చూస్తారు. మీ పెద్ద కోరికలు ఏవైనా ఉంటే వాటిని నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయం. గురువు యొక్క పూర్తి అనుగ్రహం మీకు ఉంది. కాబట్టి మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కోసం ఎదురు చూస్తుంటే ఇదే మంచి సమయం. గురువు అనుగ్రహం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. కేవలం గురువు మాత్రమే కాదు, ఇతర ముఖ్యమైన గ్రహాలు కూడా మీకు సహాయం చేసే స్థానాల్లో ఉన్నాయి. మొదటగా రాహువు మీ రాశికి 6వ ఇల్లులో ఉన్నాడు. 6వ ఇల్లు అంటే శత్రువులు, రోగాలు, అప్పులు, పోటీపడే స్థానం. ఈ ఇంట్లో రాహు ఉండటం చాలా మంచిదిగా పరిగణిస్తారు. ఎందుకంటే రాహువు ఇక్కడ ఉంటే మీ శత్రువుల మీద మీకు పూర్తి విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వారే వెనక్కి తగ్గుతారు. మీపై ఎవరైనా కుట్రలు పన్నినా అవేవీ ఫలించవు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. మీరు మీ కాంపిటీటర్స్ కన్నా ఒక అడుగు ముందే ఉంటారు. పాత అప్పులు ఏవైనా ఉంటే అవి తీర్చే మార్గం దొరుకుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాహువు ఇచ్చే ఈ మంచి ఫలితాల వల్ల మీ దారికి అడ్డు వచ్చేవారు ఉండరు. ఇక శనిగ్రహం విషయానికి వస్తే ఈయన మీ రాశికి 7వ ఇల్లులో ఉన్నాడు. 7వ ఇల్లు అంటే మీ జీవిత భాగస్వామి, పెళ్లి, వ్యాపారంలో భాగస్వామ్యం మరియు సమాజంలో మీ ఇమేజ్ గురించి చెబుతుంది. ఇక్కడ శని ఉండటం పర్వాలేదు, బాగానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పనులకు చాలా అనుకూలంగా ఉంది. మీరు విదేశాలకు వెళ్లడానికి వీసా కోసం ప్రయత్నిస్తుంటే ఆ పనులు ముందుకు సాగుతాయి. లేదా విదేశాలలో ఉన్న వారితో బిజినెస్ డీల్స్ ఏవైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా బాగుంటాయి. అన్ని గ్రహాలు మంచి స్థానంలో ఉండటం ఎప్పుడూ జరగదు. కొన్ని గ్రహాలు కొంచెం ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తాయి. కేతువు మీ రాశికి 12వ ఇల్లులో ఉన్నాడు. ఈ స్థానం ఖర్చులను, నష్టాలను, అనవసర ప్రయాణాలను సూచిస్తుంది. కేతువు ఇక్కడ ఉండటం వల్ల మీకు అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతుంది. బహుశా
ఈ ఖర్చులు హాస్పిటల్స్ కోసం లేదా ఏవైనా దైవ కార్యాల కోసం కావచ్చు. కొంచెం మానసిక ఆందోళనగా, ఒంటరిగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కాబట్టి ఈ నెలలో డబ్బు విషయంలో కొంచెం ప్లానింగ్తో ఉండటం చాలా ముఖ్యం. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇక సూర్యుడు మరియు కుజుడు గ్రహాలు ఈ నెలలో అర్ధశుభులుగా అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తారు. సగం మంచి, సగం చెడు అన్నమాట. దీనివల్ల మీరు చేసే పనుల్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కోపం లేదా టెన్షన్ పెరగవచ్చు. కానీ చివరికి పనులు పూర్తవుతాయి. ఇప్పటివరకు చెప్పిన గ్రహాలన్నింటినీ కలిపి చూస్తే ఈ నవంబర్ నెల కన్యా రాశివారికి చాలా అద్భుతంగా ఉంది. మీ జాతకంలో దాదాపు 80% గ్రహాలు మీకు అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం 20% మాత్రమే కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అంటే మీ బలం 80% ఉంది, సమస్యల బలం 20% మాత్రమే. కాబట్టి ఈ నెలలో మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఆ 20% చిన్న చిన్న సమస్యలని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారం చేసేవారికి ఇది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా చాలా మంచి వృద్ధి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. డబ్బు రాక చాలా బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఈ నెలలో మీ ఆదాయం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ నెల చాలా బాగుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ నెల చాలా కలిసి వస్తుంది. వారికి ఏదైనా కొత్త పదవి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు ఈ నెలలో తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఈ నెలలో మీకు ఏదైనా ఒక మంచి శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ మనసుకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు సంతోషంగా, అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ నెల చాలా బాగుంది. కొత్త బట్టలు కొనుక్కోవడం లేదా ఏదైనా బంగారం, ఆభరణాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల శత్రువుల మీద మీకు పూర్తి విజయం లభిస్తుంది. మీ గురించి చెడుగా మాట్లాడేవారు కూడా సైలెంట్ అయిపోతారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నెల 80% బాగున్నప్పటికీ ఆ 20% ప్రతికూల ప్రభావాల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. కన్యారాశివారు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల గతంలో మీరు నేను ఇంత కష్టపడుతున్నా నాకు సరైన ఫలితం రావడం లేదు, నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని నిరాశపడి ఉండవచ్చు. దయచేసి ఈ నవంబర్ నెలలో ఆ నెగటివ్ ఆలోచనను మీ మనసు నుండి పూర్తిగా తీసేయండి. ఇది గతంలో జరిగి ఉండవచ్చు, కానీ ఈ నెలలో గ్రహాలు మారాయి. ముఖ్యంగా గురు బలం వల్ల మీరు కష్టపడిన దానికి 100% ఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి నాకు కలిసి రాదు అనే ఆలోచనను వదిలేసి నాకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనే పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి. మొదటి వారంలో జాగ్రత్త. నవంబర్ నెల మొదటి వారంలో మీకు అందే ఏదైనా సమాచారం కొంచెం గందరగోళాన్ని కలిగించవచ్చు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో కొంచెం నిరుత్సాహంగా అనిపించవచ్చు. అంటే మీరు ఆశించినంత డబ్బు చేతికి రాకపోవచ్చు. అలాగే అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగవచ్చు. వ్యాపారంలో కూడా ఈ ఒక్క వారం కొంచెం డల్గా, నిరాశాజనకంగా ఉండవచ్చు. ఇది చూసి భయపడకండి. ఇది కేవలం మొదటి వారానికే పరిమితం. ఆ తరువాత అంతా సర్దుకుంటుంది. 2వ మరియు 3వ వారంలో జాగ్రత్త. ఇదే ఈ నెలలో మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త. నవంబర్ నెల మధ్యలో అంటే 2వ, 3వ వారాల్లో మీరు వివాదాస్పదమైన అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ చుట్టూ ఏదైనా గొడవ జరిగితే లేదా ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటుంటే మీరు అందులో జోక్యం చేసుకోకండి. మీ అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నించవద్దు. అనవసరంగా ఇతరుల గొడవల్లో తలదూర్చటం వల్ల మీరే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఈ 2 వారాలు మౌనంగా ఉండటం లేదా నాకు సంబంధం ఏదు అని చెప్పి పక్కకు జరగడం ఉత్తమం. విద్యార్థులు కష్టే ఫలి అనే సూత్రాన్ని అస్సలు మర్చిపోకూడదు. మీకు గురుబలం వల్ల అదృష్టం ఉంది,
కాని అది మీరు కష్టపడి చదివిన తర్వాతే పనిచేస్తుంది. కాబట్టి ఈ నెలలో అస్సలు బద్దకించకుండా బాగా కష్టపడి చదవండి. మీ కష్టానికి తగున అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి, పెద్ద పెద్ద వ్యాపారాలు, పరిశ్రమలు నడిపేవారికి విదేశీ పర్యటనలు చాలా వరకు అనుకూలిస్తాయి. విదేశీ క్లయింట్స్తో డీల్స్ కుదురుతాయి. దీనివల్ల మీకు మంచి ధనలాభం కలుగుతుంది. ఆస్తుల కొనుగోలు, అమ్మకం, క్రయ విక్రయాలు అంటే ఆస్తులు కొనడం లేదా అమ్మడం వంటివి చేసేటప్పుడు తొందరపడకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అన్ని పేపర్లు సరిగా చూసుకుని నిర్ణయం తీసుకోండి. ఈ నెల మరింత అద్భుతంగా ఉండటానికి ఏమి చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీకు 80% ఎలాగూ బాగుంది. ఆ మిగిలిన 20% చెడు ప్రభావాలు కూడా పోయి 100% మంచి ఫలితాలు పొందడానికి శాస్త్రిగారు కొన్ని చాలా సులభమైన పరిహారాలు సూచించారు. గణపతి ఆరాధన. గణపతి విఘ్నాలకు అధిపతి, అంటే మన దారిలో వచ్చే అడ్డంకులను తొలగించేవాడు. ఆ 20% ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోవడానికి ప్రతిరోజు మహాగణపతి అష్టోత్తర శతనామార్చన చెయ్యడం చాలా మంచిది. మీరు గుడికి వెళ్లలేకపోతే ఇంట్లోనే గణపతి పటం ముందు కూర్చుని పసుపు లేదా కుంకుమ అక్షతలతో ఈ స్తోత్రం చదువుకోవడం వల్ల మీరు పట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈశ్వరారాధన. ఈ నెలలో శుక్రవారం రోజు మరియు సోమవారం రోజు శివుడికి పూజ చెయ్యడం లేదా శివాలయానికి వెళ్లడం చాలా మంచిది. ఈశ్వరారాధన చెయ్యడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. స్తోత్రపారాయణం. మీకు సమయం ఉన్నప్పుడు ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్రం మరియు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం లేదా కనీసం వినడం చాలా శక్తివంతమైన ఫలితాలనిస్తుంది. విష్ణు సహస్రనామం గురు బలాన్ని పెంచుతుంది. మీకు వచ్చే లాభాలను రెట్టింపు చేస్తుంది. లలితా సహస్రనామం కుటుంబంలో శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ పరిహారాలు మీ మంచి యోగానికి ఒక బూస్టర్ లాగా పనిచేసి మరిన్ని అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. కన్యారాశి వారికి నవంబర్ 2025 నెల ఒక గొప్ప నెలగా ఉండబోతోంది. గురువు, రాహువు, శని మీ పక్షాన ఉన్నారు. 80% మీదే. ఆర్థికంగా, కెరీర్ పరంగా, కుటుంబ పరంగా చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. మీరు చెయ్యాల్సిందల్లా రెండు పనులు. ఒకటి, పాత నెగటివ్ ఆలోచనలను వదిలి అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంతో ముందడుగు వెయ్యడం. 2, నెల మధ్యలో వచ్చే వివాదాలకు దూరంగా ఉండటం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తూ సూచించిన పరిహారాలు చేసుకుంటే ఈ నెల మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే నెల అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.